నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నిధుల ఫుల్, కేర్ నిల్. కరోనా సమయంలో పీఎం నరేంద్ర మోదీ ఒక అత్యవసర సహాయం కోసం ఒక నిధిని ఏర్పాటు చేశారు. దానికి పీఎం కేర్స్ ఫండ్ అని పేరు పెట్టారు. అప్పట్లోనే రాజకీయ దుమారం రేగింది. అంటే మరలా ఇప్పుడు ఆ అంశం తాజాగా మరొక కేంద్ర బిందువుగా మారింది, రాజకీయ అస్త్రంగా మారింది. వేల కోట్ల రూపాయలు ఆ నిధికి సమకూరాయి. అసలు ఎంత జమైంది, ఎంత ఖర్చు చేశారు, ప్రస్తుతం ఆ నిధులు ఎక్కడున్నాయి, ఏ విధంగా వాటిని వినియోగిస్తున్నారు, ట్రాన్స్పరెన్సీ ఎందుకు మిస్ అవుతుంది, ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు చర్చకొస్తూ ఉన్నాయి. తాజా ఆడిట్ వివరాలను ఒకసారి మనం చూస్తే 2025 మార్చి 31 నాటికి పీఎం కేర్స్ ఫండ్లో 8,452 కోట్ల విరాళాలు వచ్చాయి. అందులో సుమారు 7,846 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఇక ఇదే సమయంలో 2024-25లో వచ్చిన నిల్వల్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు గురించి మాట్లాడితే 2024-25లో కేవలం 87 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ అంశంపైనే విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు నిధిలో ఉంటే ఖర్చు మాత్రం లక్షల్లో ఎందుకు పెడుతూ ఉన్నారు? ఎందుకు అంత తక్కువగా ఆ నిధులను వాడాల్సి వస్తుంది? అత్యవసర పరిస్థితుల కోసం ఓ నిధి ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. ఇలా భారీగా నిధులు వస్తే ఆ నిధులను ఖర్చు చేయకుండా నిల్వ ఉంచడంపై కేంద్రం ఎందుకు నోరు మెదపడం లేదు? పీఎం ఎందుకు మాట్లాడట్లేదు? సంబంధిత వర్గాలు ఎందుకు ఈ అంశాన్ని ప్రజల్లోకి వివరించట్లేదు? పీఎం కేర్స్ ఫండ్ ఆర్టీఐ పరిధిలోకి రాదు, అది సంబంధించి కూడా చాలాసార్లు వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ఎక్కడా కూడా బడ్జెట్లో పీఎం కేర్స్ ఫండ్కు ఒక్క రూపాయి కూడా కేటాయించట్లేదు, కాబట్టి అక్కడ ఆర్టీఐ పరిధిలోకి రాదని చెప్తూ ఉన్నారు. ఎందుకు రాకూడదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక కాగ్ ఆడిట్ ఎందుకు జరగదు అనేది కూడా మరొక ప్రశ్న. విరాళాలు ఇచ్చిన సంస్థలు నిధుల వినియోగంపై మరింత ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం లేదా? ఇప్పటికే పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా పీఎం కేర్స్ ఫండ్ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది విపక్షాలు మొదటి నుంచి మాట్లాడుతున్నాయి. రెండు నిధుల మధ్య అసలు తేడా ఏంటనేది కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మార్చి 2020 భారతదేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్న క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని ప్రారంభించింది. అదే పీఎం కేర్స్, ప్రధానమంత్రి ఎమర్జెన్సీ సహాయ నిధి. అసలు ఈ పీఎం కేర్స్ ఫండ్ ఉద్దేశం ఏమిటి? ఇప్పటి వరకు ఇందులో ఎంత మొత్తం జమ అయ్యింది, ఎంత ఖర్చు చేశారు? దీనిపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి? కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో 2020 మార్చి 27న ఈ నిధిని ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్టుగా నమోదు చేశారు. దీని ప్రధాన లక్ష్యం ప్రజారోగ్య, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సంక్షోభ సమయాలలో బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరచడం, వాటి నిర్వహణకు ఖర్చు చేసేందుకు ఈ నిధిని ఏర్పాటు చేశారు. భారత ప్రధాని పదవీ రీత్యా ఈ ట్రస్టుకు చైర్మన్గా రక్షణ, హోం, ఆర్థిక శాఖల కేంద్ర మంత్రులు ట్రస్టీలుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఒక్క 10 పైసలు కూడా ఈ నిధికి రావు. స్వచ్ఛందంగా వ్యక్తులు, సంస్థలు ఇచ్చే విరాళాల ఆధారంగా ఈ నిధిని ఏర్పాటు చేశారు. తాజాగా బయటకు వచ్చిన 2024-25 ఆడిట్ నివేదికల ప్రకారం 2025 మార్చి 31 నాటికి పీఎం కేర్స్ ఫండ్ సుమారు 8,452 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. ప్రారంభించిన ఏడాదిలోనే సుమారు 7,183 కోట్లు ఈ నిధికి విరాళాలు అందాయి. ఈ కార్పస్ ఫండ్లో ఉన్న మొత్తం నిధిలో దాదాపు 93% అంటే సుమారు 7,846 కోట్ల రూపాయల నిధులను బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంచడం వల్ల ఏడాదికి 100 కోట్ల రూపాయల వడ్డీ ఆదాయం కూడా వస్తుంది. అయితే పీఎం కేర్స్ నిధులు ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఎంత ఖర్చు పెట్టారంటే కేవలం 87 లక్షలు మాత్రమే. అది కూడా 2024-25 మధ్య కాలంలోనే. ప్రధానంగా కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఈ నిధులను ఉపయోగించినట్లు సమాచారం. పీఎం కేర్స్ నిధి ప్రారంభం నుంచే తీవ్ర రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ నిధి ఆర్టీఐ పరిధిలోకి రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పీఎం కేర్స్ ఫండ్ అనేది ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పబ్లిక్ అథారిటీ కాదని, అందువల్ల ఇది ఆర్టీఐ పరిధిలోకి రాదని అప్పట్లో ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. దీనిపై పారదర్శకత లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నిధిపై కాగ్ ఆడిట్ లేకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నిధిని కాగ్తో కాకుండా ప్రైవేట్ చార్టెడ్స్ అకౌంటెంట్లతో ఆడిట్ చేయించడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్, ప్రధాని రిలీఫ్ నిధి ఉండగా వేరే నిధి ఎందుకు అనే ప్రశ్న అప్పట్లో వచ్చింది.
కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక బాధ్యత కింద సిఎస్ఆర్ నిధులను పీఎం కేర్స్కు ఇస్తే పన్ను మినహాయింపు ఉంటుందని తమ విరాళాలను పీఎం కేర్స్ ఫండ్కి ఇవ్వడంతో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సొమ్ము జమ అయింది. పన్ను మినహాయింపు పీఎం కేర్స్ ఫండ్కి ఇచ్చి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ నిధులకు ఇస్తే ఈ మినహాయింపు ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పీఎం కేర్స్ నిధి ఒక రహస్య నిధిలా మారిందని, ఇందులో విరాళాలు ఇచ్చింది ఎవరు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో స్పష్టత లేదని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నిధిలో 8,400 కోట్లకు పైగా డబ్బు ఉండి కూడా ఏడాదికి కేవలం 87 లక్షలు మాత్రమే ఖర్చు చేయడం ఏమిటని పౌర సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో పాటు నిధులను బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి వడ్డీ తీసుకోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో అత్యవసర రక్షణ కోసం ఏర్పాటైన పీఎం కేర్స్ ఫండ్ వేల కోట్ల రూపాయలు నిల్వలు ఉన్నప్పటికీ ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిధులు ఫుల్, కేర్ నిల్ అంటూ వస్తున్న విమర్శలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే ప్రజల నుంచి సేకరించిన నిధులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆడిట్ నోట్లను ప్రజలకు తెలియజేయకపోవడం ప్రధాని మోదీ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఈ నిధిలో ఎటువంటి పారదర్శకత లేదని, కేవలం కార్పొరేట్ సంస్థలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ఈ ఫండ్ను మోదీ సర్కార్ తెరపైకి తెచ్చిందని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. రైట్, మొత్తంగా పీఎం కేర్స్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విమర్శలకు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ సర్కార్ ఏ విధమైన సమాధానం చెప్తుంది? అసలు ఏం చేస్తున్నారు? అంటే ఇన్ని నిధులు ఉన్నప్పుడు ఆ నిధుల్లోంచి ఖర్చు చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది చాలామంది ప్రశ్నిస్తున్న ప్రశ్న. అందులోనూ అతి తక్కువగా ఖర్చు చేయటం, నిధులు లేకపోతే ఖర్చు పెట్టలేకపోవచ్చు, కానీ నిధులు ఉండి కూడా ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు, ఆ నిధులను ఎందుకు సద్వినియోగం చేయలేకపోతున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి బ్యాంకుల్లో ఆ డబ్బులుంచి వడ్డీలు వస్తే ఏం లాభం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి, ఎందుకోసం ఆ నిధులు సేకరించారనేదే అసలు ప్రశ్న. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే. సో పీఎం కేర్ అని చెప్పి ఒక నిధిని ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో యావత్ ప్రపంచం ఒక సంక్షోభాన్ని చూసింది. అటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు హాస్పిటల్స్లో మౌలిక వసతుల కోసం అంటూ ఒక నిధిని ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. ఆ నిధికి కూడా డబ్బులు బాగానే జమ అయ్యాయి. కానీ ఆ డబ్బులను ఖర్చు పెట్టడంలో వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు, ఎలా చూస్తున్నారు అసలు పీఎం కేర్ని? పిఎం కేర్ నిధులు అనేటువంటివి ఇది ప్రారంభంలోనే విమర్శలు పాలైంది. ఎందుకు విమర్శలు పాలైందంటే దీనికి పారదర్శకత లేదు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ శాఖల్ని ఆడిట్ చేసేటువంటి కాగ్ దీనికి వర్తించదు, సమాచార హక్కు చట్టం కూడా దీనికి వర్తించదు అనేటువంటిది ఆనాడు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశం. మరి కాగు పరిశీలన లేదా ఆడిట్ లేక, సమాచార హక్కు లేక, మరి పిఎం కేర్స్ పేరుతోటి ఎందుకు చేశారు, ఏం చేస్తున్నారు అనేటువంటి తెలుసుకునేటువంటి హక్కు దేశ ప్రజలకు లేదా అంటే లేదు అన్నది ప్రధానమంత్రి కార్యాలయం అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే. మరి ఇదేమి పారదర్శకత, ఇదేమి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ప్రశ్నలు వస్తాయి. అసలు పిఎం కేర్స్ ఎందుకు ఏర్పాటు చేశారు అన్నప్పుడు అసలు ఆ ఏర్పాటులోనే ఒక విధమైనటువంటి గుంభన దాగి ఉన్నది. ఎందుకు అంటే కరోనా పేరుతోటి కరోనాని ఎదుర్కొనేందుకు, దానికి సహాయం చేసేందుకు, దాంతో పాటు భవిష్యత్తులో అంటే కరోనా అనేటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి వైరస్, అది ముగిసిపోయినటువంటి భవిష్యత్తులో ఆరోగ్య వైద్య అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. మరి భవిష్యత్తులో అంటే ఎప్పుడు, భవిష్యత్తు అంటే ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల తర్వాత భవిష్యత్తు, లేకపోతే ఆ కరోనా ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల ఏమిటి అనేటువంటిది ఎక్కడ స్పష్టత లేదు, జవాబుదారీతనం లేదు, ఎవరు అడగటానికి లేదు, ఆడిట్ లేదు. అందువల్ల ఇది మరి ఎన్ని వేల కోట్లు ఉన్నాయంటే ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి దాన్ని చెప్పాలి కదా. ఈ కాంట్రవర్సీ గత 4-5 రోజులుగా మీడియాలో ఈ అంశాలన్నీ కూడా వస్తున్నాయి. ఎక్కడ చెప్పండి, మీరు చెప్తున్నట్టుగా అంత పెద్ద నిధులున్నాయి, ఓవైపు దేశ ప్రజలు, ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది, ఆ నిధులు ఇచ్చే వాళ్ళు కూడా ప్రశ్నించాలిగా. అసలు ఆ నిధులు ఎందుకు వినియోగిస్తూ ఉన్నారు, దేనికోసం మేము నిధులు ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు ప్రశ్నించట్లేదంటే కొన్ని కంపెనీలు వాళ్ళ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకు పన్ను మినహాయింపు వస్తుంది.
కానీ ఇచ్చిన నిధులు వినియోగం అవుతున్నాయో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా, ఆ బాధ్యతను మరిచారంటారా వాళ్ళు? ఇవాళ మన దేశంలో కార్పొరేట్లు సిఎస్ఆర్ నిధులు కానీ, లేకపోతే పార్టీలకు ఎన్నికల బాండ్లు కానీ, లేకపోతే ఇతరత్ర నిధులు కానీ, ఇవన్నీ కూడా అంత పారదర్శకంగా కార్పొరేట్ సంస్థలు ఏమీ లేవు. ఎందుకు అంటే వాళ్ళకి చట్ట ప్రకారం సిఎస్ఆర్ నిధులు లేకపోతే ఇతరత్ర నిధులు ఇవ్వడానికి అవి కూడా కొన్ని పార్టీలకే ఎందుకు ఇస్తున్నాయి, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎందుకు ఇస్తున్నాయి? ఏమిటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే క్విట్ ప్రోకో. మేము మీకు అది ఇస్తాము, మీరు మాకు ఇది ఇవ్వండి. లేకపోయేట్లయితే దాదాపు 600-700 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలకి ఇచ్చారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా. దేశంలో సాంస్కృతిక సంస్థలు చాలా ఉన్నాయి. అవును, మరి ఒక ఆర్ఎస్ఎస్ కి మరి సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలకి ఉన్నటువంటి బాధ్యత ఏమిటి, ఎందుకు ఇచ్చారు అనేటువంటిది ఏ కార్పొరేట్ సంస్థ అయినా చెప్పమనండి. అందుకని గుమ్మనంగా ఏదో జరుగుతూ ఉంది అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. సిఎస్ఆర్ ఫండ్స్ పేరుతోటి కార్పొరేట్ సంస్థలు తమకు అనుకూలమైనటువంటి సంస్థలకి లేదా ఆడిట్ కానీ లేకపోతే జవాబుదారీతనం కానీ లేనటువంటి ఇలాంటి పిఎం కేర్స్ లాంటి వాటికి ఇవ్వటం ద్వారా మరి అవి కూడా వీటి దుర్వినియోగంలో కావచ్చు, లేకపోతే సద్వినియోగంలో కూడా కావచ్చు. దుర్వినియోగం అయితే దుర్వినియోగంలో వాటికి బాధ్యత ఉంటుంది, సద్వినియోగం అయితే సద్వినియోగంలో వాటికి బాధ్యత ఉంటుంది. మరి 8,000 కోట్లు చిల్లర ఉంటే 86 లక్షలు మాత్రమే చేశారు అంటే మరి అవి ఎందుకు ఇస్తున్నట్టు అంటే ఖచ్చితంగా మేము మీకు ఇస్తాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి, ఇదే కదా. సో ట్రాన్స్పరెన్సీ లోపించిందంటారు. తప్పకుండా. కోటేశ్వర ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. బడ్జెట్ లో కూడా రీసెర్చ్ కి సంబంధించి చాలా తక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నారు. అది మెడికల్ రీసెర్చ్ అవ్వచ్చు, టెక్నికల్ రీసెర్చ్ అవ్వచ్చు. రీసెర్చ్ అనేదే భారతదేశంలో చాలా తక్కువగా జరుగుతోంది అండ్ నిధులు కేటాయించడం కూడా స్వల్ప నిధులు. మరి అటువంటి వాటిపై ఈ నిధులను ఖర్చు చేస్తే రీసెర్చ్ చేయటం ద్వారా దేశంలో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి. అది వైద్య రంగంలో కావచ్చు, లేదంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అవ్వచ్చు. సో అటువంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సింది ఉంటుంది కదా. అంటే ఈ పిఎం కేర్స్ అనేటువంటిది వైద్య ఆరోగ్య అవసరాల కోసం అనేటువంటి లక్ష్యాలుగా పెట్టారు కనుక మీరన్నట్టుగా వైద్య ఆరోగ్య రంగంలో కూడా ఆధునికమైనటువంటి వైద్య పద్ధతుల గురించి లేకపోయేట్లయితే పరికరాలు, వైద్య పరికరాలు ఇప్పుడు ఇవాళ 1,000 కోట్లు ఖర్చు పెట్టి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పరికరాలతోటి రోగుల్ని పరికరాల కోసం రోగులుగా మారిపోయారు. రోగుల కోసం పరికరాలు కాదు. వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ చూస్తే మనకి మేము ఇంత పెట్టి కొన్నాము, అవి ఖాళీగా ఉంటే మాకు నష్టం కదా, అందుకని పరీక్షలు అవసరం ఉన్నా లేకపోయినా ఆ యంత్రాల మీద పరీక్షలు చేయండి, జనం దగ్గర నుంచి పెండండి, రోగుల దగ్గర నుంచి. ఇదేగా జరుగుతా ఉంది కార్పొరేట్ ఆసుపత్రుల కథ, అందరికీ తెలిసినటువంటి కథ ఇదే కదా. అందుకని రోగుల కోసం యంత్రాలు అయితే మన దేశంలో జరుగుతున్నాయంటే యంత్రాల కోసం రోగుల్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ మూసేసి లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లకుండా చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు జనం పరోక్షంగా. అంతేకాదు ఇప్పుడు మీకు పారదర్శకత అంటే అదానీ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 1,700-2,000 కోట్ల రూపాయలు అదానీ కంపెనీ లంచాలు ఇచ్చారనేటువంటి ఆరోపణలు వస్తే మరి అమెరికా కోర్టు వాళ్లే దాన్ని వెనక్కి తీసుకొచ్చారు, వాళ్లే మళ్ళా దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. మరి దాని తెర వెనకాల ఏం జరిగింది? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా చెప్పాలి, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా చెప్పాలి, లేదా డొనాల్డ్ ట్రంప్ అయినా చెప్పాలి. వీళ్ళు ముగ్గురు చెప్పకుండా అదానీని ఈ విధంగా మరి అవినీతి కేసుల నుంచి రక్షిస్తున్నారంటే మరి ఆ విధంగా రక్షించినప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ ఇట్లాంటి వాటికి లేకపోతే ఆర్ఎస్ఎస్ లాంటి వాటికి ఇవ్వడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకని కోటేశ్వర గారు, దేశంలో నేటికి మొన్న 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని గర్వంగా చెప్పుకుంటున్నా దేశంలో నేటికి పౌష్టికాహారం లభించని పేద కుటుంబాలు ఇంకా మగ్గుతూనే ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పౌష్టికాహార లోపంతో పిల్లల మరణాలు చూస్తున్నాం, గుండె జబ్బు సమస్యలు చూస్తున్నాం. సో అటువంటి వాటికన్నా ఈ నిధులను కేటాయిస్తే కాస్తైనా మార్పు వస్తుంది కదా. ఎందుకు ప్రభుత్వం ఆ విధంగా అసలు దృష్టి సారించే అవకాశాలే లేవా? ఆలోచనే చేయట్లేదా?
వంశీ గారు మధ్య ఒక 15 రోజుల క్రితం అహ్మదాబాద్ హైకోర్టు ఒక కేసు విచారించింది. ఏమిటి అంటే లఖీ సోలంకి అనేటువంటి ఒంటరి మహిళ, ఆమెను భర్త వదిలేశాడు. ఆమె గర్భిణి, 7 నెలల గర్భిణి స్త్రీ. ఆవిడకి ఏమి పని చేయలేనటువంటి స్థితి, రెండోది కుటుంబం గడవటానికి ఏమీ లేనటువంటి స్థితిలో 2 ఆడపిల్లల్లో 2 ఏళ్ల పాప ఆకలేస్తుందమ్మా అని పదే పదే అడిగితే ఆ పిల్లకి అన్నం పెట్టలేనటువంటి స్థితిలో అసహనంతో ఒక దెబ్బ వేస్తే ఆ పాప చనిపోయింది. చనిపోతే నువ్వు కూతుర్ని చంపేస్తావా అని చెప్పేసి గుజరాత్ పోలీసులు కేసు పెట్టి ఆమెకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. ఒక పాపేమో మరి అంతకంటే పెద్ద పాపేమో బయట ఉంది, ఒక పాపేమో పాప కడుపులో ఉన్నారు, ఒక పాప చనిపోయింది. ఇంత దుర్మార్గమా అని చెప్పేసి అంటే ఆ హైకోర్టు జడ్జి హెచ్డి సుతార్ అనేటువంటి జడ్జి మీరు కూడా చూడొచ్చు. అసలు ఇది సామాజిక వైఫల్యం. ఇది ఒక తల్లి ఇలాంటి ఎక్స్ట్రీమ్ అంటే విపరీత చర్యకు ఎందుకు పాల్పడింది అనేది ఆలోచించాలి. సామాజిక వైఫల్యం అంటూ ఆయన బెయిల్ ఇచ్చాడు. అవును, మరి అటువంటి పరిస్థితి ఎక్కడ జరిగింది? అది గుజరాత్ లో జరిగింది. గుజరాత్ మోడల్ దేశానికి మేము ఆదర్శ నమూనాగా చెప్పుకుంటున్నారు. రెండోది ఆయన స్వయంగా పరిపాలించినటువంటి రాష్ట్రం, 2 ఇంజన్ల పాలన, ఇవన్నీ చెప్తున్నటువంటి చోట ఒక తల్లి తన 2 ఏళ్ల బిడ్డకు అవసరమైనటువంటి తిండి పెట్టలేనటువంటి దుస్థితి అక్కడ ఉన్నది అంటే ఏమిటి అనేటువంటి ఒకటైతే, అన్నింటికంటే గమనించాల్సింది ఏంటంటే ఎనీమియా, రక్తహీనత అనేటువంటి దానికి గుజరాత్ నంబర్ 1. మరి అక్కడ కనీసం ఒకవేళ ఇప్పుడు నిధులన్నీ గుజరాత్ కే తరలిస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంటే కనీసం ఆ రక్తహీనతను తగ్గించడానికి, రక్తహీనత అనేటువంటిది భవిష్యత్తులో అంటే చిన్నపిల్లల్లో రక్తహీనత అనేటువంటిది భవిష్యత్తు మొత్తం వాళ్ళ లైఫ్ అంతా కూడా చేస్తారు కదా. అవును, మరి అలాంటి వాటికైనా ఎందుకు ఖర్చు పెట్టలేదు? మరి అది కూడా ఆరోగ్య సమస్య కదా. అవును, అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు వచ్చినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ అంశం కూడా దేశంలో తీవ్రమైనటువంటి ఒక చర్చనీయాంశంగా మారినా కూడా ఆశ్చర్యం లేదు. ఇదే కాదు, ఇట్లాంటి నిధులన్నీ కూడా ఒకవేళ ముఖ్యమంత్రుల పేరుతో ఉన్నా లేకపోతే ఇంకొకళ్ళ పేరుతో ఉన్నా వీటిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు మనం చూసాం. గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతోటి అర్హులకు కాకుండా అనర్హులకి, లేకపోయేట్లయితే ఆశ్రితులకి, అధికార పార్టీని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకే మంజూరు చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. మరి ఇప్పుడు దీనికి అసలు ఖర్చే చేయట్లేదు. ఖర్చు చేస్తే ఎవరికో ఒకరికి ప్రయోజనం అవుతుందంటే అసలు ఖర్చే చేయట్లేదు. ఇప్పుడు అదంటే పోనీ ఎవరో ఒకరికి వస్తుంది అనుకున్నా. అసలు ఖర్చే చేయకపోతే నిల్వ చేసి వడ్డీ తీసుకుని ఏం చేస్తారు ప్రధానమంత్రి గారు అనేది పెద్ద ప్రశ్న. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం, మొత్తంగా పీఎం కేర్ కు సంబంధించి సర్వత్రా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుంది ఏంటి అనేది వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.